హలో ఫ్లేవర్ ఫ్యూజన్స్ ఫ్యామిలీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ మనం చేయబోతున్నాము సమ్మర్ స్పెషల్ రాజ్భోగ్ ఐస్ క్రీమ్. దీని పేరుకు తగ్గట్టే ఇది సూపర్ రిచ్గా, ఫుల్ క్రీమీగా, మధ్యలో మలాయి తగులుతూ ఫుల్ ఆఫ్ నట్స్తో అద్దరిపోయే టేస్ట్ అయితే ఇస్తుంది. మీరు కుల్ఫీ ఎలాగ ఫీల్ అవుతారు తినేటప్పుడు, అదే ఫీల్ ఉంటుంది. కాకపోతే ఎక్స్ట్రా రిచ్నెస్ ఉంటుంది, ఎక్స్ట్రా క్రీమీగా ఉంటుంది. ఎలా చేయాలో చెప్తాను పదండి. ఫస్ట్ వచ్చేసి ఇలాగా ఒక ప్యాన్లో 200 ml మిల్క్ పోసుకోండి. ఇప్పుడు నేను చెప్పేది మొత్తం స్టవ్ ఆన్ చేయకముందు చేయాలండి. నెక్స్ట్ వచ్చి 1 టేబుల్ స్పూన్ కార్న్ స్టార్చ్, 2 టేబుల్ స్పూన్స్ వచ్చేసి మిల్క్ పౌడర్, 2 టేబుల్ స్పూన్స్ వచ్చేసి షుగర్ వేసుకొని అస్సలు ఉండలు లేకుండా, అంటే లంప్స్ లేకుండా మొత్తం విస్క్ చేయాలి, ఎలాంటి లంప్స్ లేకుండా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇదే ప్యాన్ని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టి అది లో హీట్లో పెట్టుకొని స్లోగా తిప్పుకోండి. అస్సలు ఎక్కడ ఆపద్దు, తిప్పుతూనే ఉండాలి క్రీమీ టెక్స్చర్ ఫామ్ అయ్యే అంతవరకు. ఎందుకంటే కొంచెం కింద మాడినా కూడా మొత్తం ఐస్ క్రీమ్ అంతా పాడైపోతుంది. సో ఎలాంటి బర్న్ట్ స్మెల్ రాకుండా లో హీట్లో మాత్రమే స్లోగా కంటిన్యూస్గా తిప్పుతూ ఉండండి. కస్టర్డ్ ఫామ్ అయిపోతుంది. కస్టర్డ్ థిక్నెస్ వచ్చేసి ఇలా ఉండాలి. ఎలాగంటే ఈవెన్చువల్గా థిక్ అయిపోతుంది కాబట్టి ఇలా కొంచెం సెమీ సాలిడ్ లాగా ఉండాలి. నేను ఇక్కడ స్పూన్ మీద చూపిస్తాను చూడండి. కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అంటే ఇలా ఉండాలన్నమాట. లైట్గా ఉండాలి అండ్ కొంచెం సెమీ సాలిడ్ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇది ఆరపెట్టుకోండి, అంటే యూ హ్యావ్ టు కీప్ ఇట్ సైడ్ కూల్ అవ్వడానికి. నెక్స్ట్ వచ్చేసి ఒక 1/4 కప్ కోవా తీసుకోండి. కోవా రెసిపీ కూడా నేను మీకు చెప్తాను ఈజీగా ఎలా చేయాలని. కోవా తీసుకొని ఒక 5 to 6 minutes టోస్ట్ చేయండి. టోస్ట్ అయినప్పుడు కోవా టేస్ట్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో టోస్టెడ్ కోవాని కూడా తీసుకొని పక్కన పెట్టేయండి. మొత్తం వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇదే ప్యాన్లో ఒక 1 teaspoon ఘీ వేసుకొని మీరు మంచిగా బాదం పప్పులు ఒక 1/4 కప్ చాప్ చేసి పెట్టుకోండి. 1/4 కప్ బాదం పప్పులు, 1/4 కప్ వచ్చేసి చాప్ చేసిన జీడిపప్పులు కూడా వేసుకొని టోస్ట్ చేసుకోండి. ఈ టోస్టెడ్ నట్స్ ఫ్లేవర్ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో లో హీట్లో పెట్టుకొని బాగా టోస్ట్ చేసుకోండి, ఎక్కడ మాడనివ్వద్దు, ఓకేనా? బర్న్ అయినాయి అంటే ఇందులో ఐస్ క్రీమ్ మొత్తం పాడైపోతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని, కొంచెం పెద్ద సైజ్ తీసుకోండి మిక్సింగ్ బౌల్, ఎందుకంటే విప్ చేశాక కొంచెం డబుల్ సైజ్ అవుతుంది. 450 ml హెవీ క్రీమ్ పోసుకోవాలి. 450 ml అని ఎందుకు చెప్తున్నానంటే దీన్ని వేస్ట్ చేసుకొని నేను ఐస్ క్రీమ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేశాను. సో మీరు ఎక్కువ వేసుకోవాలి అంటే దాన్ని బేస్ చేసుకొని కొంచెం పెంచుకోవచ్చు, లేకపోతే తక్కువ చేయాలి అంటే తగ్గించుకోవచ్చు, ఓకేనా? సాఫ్ట్ పీక్స్ వచ్చే వరకు మాత్రమే మీరు బ్లెండ్ చేసుకోవాలి. సాఫ్ట్ పీక్స్ అంటే ఏం లేదు, పైకి ఒకసారి బ్లెండర్ పైకి తీస్తే కింద పడిపోకూడదు అనమాట. క్రీమ్ ఇలాగ రావాలి. స్టిఫ్ పీక్స్ వచ్చే వరకు కాదు, సాఫ్ట్ పీక్స్ రావాలన్నమాట. వచ్చిన తర్వాత కొంచెం తీసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఏం చేయాలో చెప్తా. ఈలోపు ఏం చేస్తారు అంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ పాలల్లో ఒక పించ్ ఆఫ్ కుంకుమ పువ్వుని నానబెట్టి పెట్టుకోండి పక్కనే. 2 టేబుల్ స్పూన్స్ పాలు, పించ్ ఆఫ్ కుంకుమ పువ్వు, ఓకేనా? ఇప్పుడు ఆ సోక్డ్ సాఫ్రాన్ మిల్క్ని ఇందులో పోసేసుకుందాం. చూసారా, అది న్యాచురల్ ఎల్లో కలర్ ఇస్తుంది. సరిపోదు అంటే కనుక కొంచెం ఒక పించ్ ఎల్లో ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇది ఆప్షనల్. నెక్స్ట్ వచ్చేసి 450 ml హెవీ క్రీమ్కి నేను 400 ml కండెన్స్డ్ మిల్క్ తీసుకున్నాను. 400 ml కండెన్స్డ్ మిల్క్ ఈ క్యాన్ మొత్తం పట్టింది. నేను ఆ షార్ట్ తీయలేదు, బట్ మీరు కొంచెం మెజర్ చేసుకొని కరెక్ట్గా నేను చెప్పిన మెజర్మెంట్స్తోనే వేసుకోండి కండెన్స్డ్ మిల్క్. తర్వాత ఏం చేస్తారు అంటే ఒక 1/2 teaspoon వచ్చేసి యాలకుల పొడి, 1 టేబుల్ స్పూన్ వచ్చేసి కేవ్రా వాటర్ అంటారు. కేవ్రా వాటర్ తెలుసు కదా, రోజ్ వాటర్లోనే కేవ్రా వాటర్ కూడా ఒక ఫ్లేవర్ మంచి ఫ్లేవర్ ఇచ్చే వాటర్ అనమాట, ఫుడ్లో వేస్తారు. సో అది కూడా వేసుకొని ఒక్కసారి జస్ట్ అలా విస్క్ చేయండి. సో దాట్ మొత్తం అంతా ఇన్కార్పొరేట్ అవుతుంది, అంటే మొత్తం పట్టేస్తుంది, కలిసిపోతుంది. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇందాక మనం చేసుకున్న కస్టర్డ్ ఉంది కదా, అది ఒక్కసారిగా జస్ట్ అట్లా విస్క్ చేసుకోండి. ఉండలు లేకుండా బాగా విస్క్ చేసుకొని దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసేయండి. ఎందుకంటే కొంచెం కస్టర్డ్ థిక్ అయినాక లంప్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. అందుకని చెప్పి ఒక్కసారి విస్క్ చేశారు అంటే స్మూత్ టెక్స్చర్ వస్తుంది. మొత్తం దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం టోస్ట్ చేసుకున్న కోవా కూడా వేసుకొని ఇప్పుడు బాగా విప్ చేయండి. ఎలా విప్ చేస్తారు, కొంచెం ఓపిక తెచ్చుకొని విప్ చేస్తూనే ఉండండి. సాఫ్ట్ పీక్స్ రావాలి. సాఫ్ట్ పీక్స్ వచ్చిన తర్వాతే మీరు విప్పింగ్ ఆపేయాలి.
ఇంకా ఎక్కువసేపు చేశారు అంటే బటర్ ఫామ్ అయిపోతుంది. సో కొంచెం చూసుకొని జాగ్రత్తగా పేషెన్స్తో చేయండి. సాఫ్ట్ పీక్స్ వచ్చేసింది మనకి. ఇప్పుడు బౌల్ మొత్తం చక్కగా సైడ్స్ అంతా స్క్రేప్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తారంటే మనం టోస్ట్ చేసుకున్న నట్స్ ఉన్నాయి కదా, ఆల్మండ్స్ అండ్ క్యాష్యూస్, అది వేసుకోండి. అండ్ 1/4 కప్ వచ్చేసి టోస్టెడ్ పిస్తా పప్పులు అండ్ 1/4 కప్ వచ్చేసి టూటీ ఫ్రూటీ కూడా వేసుకొని నీట్గా ఫోల్డ్ చేసుకోండి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మాత్రమే మిక్స్ చేసుకోవాలి. మొత్తం నట్స్ అన్నీ కలిసిపోయినాయి కదా. నెక్స్ట్ వచ్చేసి ఒక కంటైనర్ తీసుకొని దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. నా దగ్గర చిన్న కంటైనర్ లేదు అండ్ ఐస్ క్రీమ్ కూడా చాలా ఎక్కువే వచ్చింది, అందుకని ఒక పెద్ద కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేశాను. సో మీకు టెక్స్చర్ కొంచెం గ్రెయినీగా కనిపిస్తుంది బికాజ్ ఆఫ్ నట్స్ అండ్ కోవా అనమాట. గ్రెయినీగా వచ్చిందని కంగారు పడద్దు, మీ ఐస్ క్రీమ్కి ఏమీ కాలేదు, అది జస్ట్ కోవా అండ్ నట్స్ వల్ల మీకు అలా టెక్స్చర్ కనిపిస్తుంది. మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసిన తర్వాత పైన లైట్గా ఇలా లెవెల్ చేయండి. జస్ట్ లైక్ దట్ లెవెల్ చేసిన తర్వాత పైన గార్నిష్ చేసుకోండి నట్స్తో. కొంచెం టోస్టెడ్ నట్స్ తీసి పక్కన పెట్టుకోండి. వాటిని పిస్టాషియోస్ లైక్ ఆల్మండ్స్, క్యాష్యూస్ అన్నీ వేసుకోవచ్చు. లైట్గా టూటీ ఫ్రూటీ కూడా వేసుకోండి. కొంచెం రోజ్ పెటల్స్ కూడా యాడ్ చేశారు అంటే చాలా బాగుంటుంది ప్రజెంటేషన్ వైజ్ అండ్ టేస్ట్ వైజ్ కూడా. సో ఇవన్నీ చేసి చక్కగా ఒక లిడ్, మీ దగ్గర లిడ్ ఉంటే ఓకే, లేదా ఇలా ప్లాస్టిక్ ర్యాప్స్ లాగా ఏమన్నా ఉన్నా కూడా సీల్ చేసే ర్యాప్స్ ఉంటాయి ప్లాస్టిక్వి, వాటితో ఇలా సీల్ చేసేసి ఒక 8 hours ఫ్రీజ్ చేయండి. నేను ఓవర్ నైట్ ఫ్రీజ్ చేశాను. రేపు మార్నింగ్ ఎలా ఉంటుందో ఓపెన్ చేసి చూద్దాం. ఓకే, సో మార్నింగ్ అయిపోయింది. మన రాజ్భోగ్ ఐస్ క్రీమ్ ఎలా ఉందో చూద్దాం. ఓకేనా? టడా, చూసారా ఎంత బాగుందో. నిన్న నేను ఫ్రీజ్ చేశాను కాబట్టి మరీ గట్టిగా ఉంటుంది, అందుకని చెప్పి ఏం చేస్తారు అంటే ఒక 20 minutes బయట వదిలేసేయండి. అప్పుడు మీకు ఈజీగా స్కూప్ చేసుకోవడానికి అవుతుంది. చాలా చాలా ఈజీ, అంటే మీరు ఇంట్లో చేసేసుకోవచ్చు. ఐస్ క్రీమ్ చేయడం పెద్ద బ్రహ్మ విద్యం కాదు. అండ్ మీరు ప్రాపర్గా ప్రిపేర్ చేయాలి అంటే కనుక నేను చెప్పింది స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యి మీరు ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోండి. చాలా బాగుందండి, ట్రస్ట్ మీ. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మీ దగ్గర ఉంటే మీరు బయట అసలు కొనుక్కోక్కర్లేదు. ఇంత టేస్టీ హ్యూజ్ క్వాంటిటీలో మనకు బడ్జెట్ ఫ్రెండ్లీగానే మనం చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంది. అండ్ మీ కిడ్స్ కోసం ఇంట్లో ప్రిపేర్ చేయండి, ఎందుకంటే బయట ఫుడ్ అంత మంచిది కాదు కదా. ఇవన్నీ చేయండి, సూపర్ మామ్ ఆర్ సూపర్ డాడ్ అనిపించుకోండి. ఓకేనా? ఇది ప్రిపేర్ చేసి కమెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్స్. థ్యాంక్ యూ.